హాయ్ ఫ్రెండ్స్, పిల్లలలో ఆత్మవిశ్వాసం నింపడం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత. వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందంటే ఏ పనైనా ధైర్యంగా చేయగలము అని షార్ప్గా తయారవుతారు. మరి పిల్లలు ధైర్యవంతులుగా తయారు కావడానికి తల్లిదండ్రుల బాధ్యతలను గురించి సైకాలజిస్టుల సూచనలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లలు ఏ విషయాన్నైనా తల్లిదండ్రులతో పంచుకునే విధంగా తల్లిదండ్రులు మసలుకోవాలి. వారు ఏ విషయం గురించి భయపడుతున్నారో తెలుసుకొని వారి భయాలను పోగొడితే అప్పుడు వారు తల్లిదండ్రులతో ఏ విషయాన్నైనా షేర్ చేసుకోగలుగుతారు. ఓటమి కూడా గెలుపుతో సమానమని, దాని నుంచి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చని తెలియజేయాలి. లేదంటే వారు ఎందులోనైనా ఓటమి ఎదుర్కొంటే నిరాశకు గురి అయి మానసిక ధైర్యాన్ని కోల్పోతారు. కొత్త పనులను, వారికి ఇష్టమైన పనులను నేర్చుకోవడానికి వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలే తప్ప లేనిపోని భయాలతో వెనుకకు లాక్కూడదు. పిల్లలు ఏ చిన్న మంచి పని చేసినా మెచ్చుకోవాలి. చిన్న చిన్న బహుమతులు గెలిచినా వారిని అభినందించాలి. వారి ప్రయత్నంలో విఫలమైతే వారిని గైడ్ చేసి ముందుకు నడిపించాలే తప్ప అంతటితో ఆపి అని హెచ్చరించకూడదు. తోటి పిల్లలతో అస్సలు పోల్చకూడదు. అలా చేస్తే వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్లవుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అది వారు తెలుసుకునేందుకు మనం సహకరించి ప్రోత్సహించాలి. వారి ప్రతిభని గుర్తించి ఆ దిశగా వారిని నడిపించాలి. ముఖ్యంగా ఒకరితో పోల్చడం, నీకు చేత కాదులే అని వెనక్కి లాగటం వంటివి అస్సలు చేయకూడదు. వారు చేసే పనిని ప్రోత్సహించి ఒకవేళ ఆ పనిలో ఫెయిలైనా నీ వెనక మేమున్నామని భుజం తట్టాలి. ప్రఖ్యాతిగాంచిన మేధావులు కూడా చిన్నతనంలో ఎలా ఉన్నారో చిన్నారులకు కథల రూపంలో వివరించి వారిని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా పిల్లల పట్ల బాధ్యత వహించినట్లయితే వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచిన వారవుతారు. సక్సెస్ వైపు పయనించడానికి మీ సహకారం అందించినట్లవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.